కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మాటలే తప్ప పనులు చేయదని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. నిజాంపేటలో తెలంగాణ ఎరుకల ఆత్మ గౌరవ భవనానికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోర్తో కలిసి శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లి అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత తాను తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే 2 కోట్లతో కొత్త భవనం నిర్మించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కలిసి ఉంటే ఎలా ఉంటుందనే దానికి ఈ భవనం నిదర్శనమన్నారు. రేపు సాయంత్రం మరో ₹1 కోటి ఇచ్చే ఏర్పాటు చేస్తామన్నారు. 3.5 కోట్లతో మంచి భవనం సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు. కేంద్ర ప్రభుత్వం గిరిజనుల గురించి ఆలోచించదని, దేశంలో 10.50 కోట్ల మంది గిరిజన జనాభా ఉంటే కేంద్రం బడ్జెట్లో పెట్టిందని కేవలం 0.02%మేనని, రాష్ట్రంలో 13,413 కోట్ల బడ్జెట్లో కేటాయించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద, కృష్ణారావు, ఎమ్మెల్సీ షామీపూర్ రాజు, ఎరుకల సమాజం అధ్యక్షులు రాములు తదితరులు పాల్గొన్నారు. మరో వారం రోజుల్లో గణేష్ చతుర్థి రాబోతున్న వేళ ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఖైరతాబాద్ గణేష్ మండపం వద్ద ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఇక్కడ నెలకొల్పే గణపతికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. లక్షలాది మంది వివిధ ప్రాంతాల నుండి దర్శనం కోసం వస్తుంటారని చెప్పారు. భక్తులు, నిర్వాహకులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తోందని తెలిపారు. ఖైరతాబాద్ వెనుక భాగంలో నివాసం ఉంటున్న వారికి ప్రత్యామ్నాయంగా ఐమాక్స్ థియేటర్ ఉన్న ట్రాఫిక్ పిఎస్ పక్క నుంచి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం రేగిన నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఆయన్ను సస్పెండ్ చేశారు. ఈ విషయమై రాజాసింగ్ స్పందిస్తూ పార్టీ ఇచ్చిన షోకాజు నోటీసులపై వీలైనంత త్వరగా సమాధానం ఇస్తారని చెప్పారు. తన వివరణతో పార్టీ సంతృప్తి చెందుతుందని భావిస్తున్నారని, పార్టీ తనను వదులుకోదనుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై తనకు పూర్తి నమ్మకముందని, తాను చేసిన వీడియోలో ఏ మతాన్ని కించపరచలేదన్నారు. కోర్టు పరిమితుల దృష్ట్యా ఎక్కువగా మాట్లాడలేనని, పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటానని రాజాసింగ్ తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత పేరు రావడంతో దేశవ్యాప్తంగా తెలంగాణ పరువు పోయిందని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. లిక్కర్ స్కామ్ లో కవిత పేరు వినపడటం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్సీ కవితను రాష్ట్రం నుంచి బాయ్కాట్ చేయాలన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే బీజేపీ రావాలని విజయశాంతి అన్నారు. రాష్ట్రంలో మార్పు రావాలంటే బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు. కేసీఆర్ 5 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపించారు. కేసీఆర్, నువ్వు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని మోసాలు పెట్టి మా మీద కేసులు పెట్టినా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని ఏమీ చేయలేవు. మేము శాంతియుతంగా చేస్తున్నాం. మేము తిరగబడాలని అనుకుంటే మా కార్యకర్తలు ఒక్కొక్కళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. కానీ అది చెప్పను. చాలా సాఫ్ట్గా, కూల్గా, ఎందుకంటే ఈ రాష్ట్రం మంచి జరగాలి, భారతీయ జనతా పార్టీ అధికారం రావాలి. ఒక అధికారం కోసం మేము కోరుకోవట్లేదండి, ఒక మార్పు, ఒక అభివృద్ధి. నువ్వు ఏదైతే 5 లక్షల కోట్లు అప్పులు చేసి ఈ దివాళాన్ని పూర్తిగా నాశనం చేస్తావు, ఒక ఖజానాని నాశనం చేసి తెలంగాణ దివాళాన్ని తీసేసావు. సో ఇవన్నీ సెటరేట్ చేయాలంటే ఒక్క భారతీయ జనతా పార్టీ వల్లే సాధ్యమవుతుంది. అందుకే భారతీయ జనతా పార్టీ వస్తుంది, మార్పు వస్తుంది, మంచి జరుగుతుంది ప్రజలకని కోరుకుంటూ, మేము మా హైకమాండ్ చాలా సీరియస్గా తీసుకోపోతుంది. ఒక మహిళ ఒక లిక్కర్ స్కామ్లో ఉందంటే పరువు పోయింది. కాబట్టి ఇంకా నీ ఆటలు సాగవు. నీకు డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది. నువ్వు ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయావు. ఎందుకంటే నేనేం చెప్పగలను. స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా స్వల్ప వ్యవధిలో 1.20 కోట్ల జాతీయ జెండాలను అందించిన తెలంగాణ చేనేత జౌళి శాఖ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 3వ వారం నుంచి పంపిణీ ప్రక్రియ ప్రారంభించాలని ఆ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే నేత కార్మికులతో 1 కోటి చీరల తయారీకి ఆర్డర్లు ఇవ్వగా దాదాపు 25 లక్షల చీరలు సిద్ధంగా ఉన్నాయి. ఈ చీరలను
సిరిసిల్లలో 20,000 మంది పవర్ లూమ్ నేత కార్మికులు తయారు చేస్తున్నారు. గడువుకు అనుగుణంగా రోజుకు సుమారు 1,00,000 చీరలు తయారు చేస్తున్నారని చేనేత జౌళి శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పంపిణీ సమయంలో కొరత లేకుండా చూసేందుకు 3 లక్షల చీరలను బఫర్ స్టాక్ గా అందుబాటులో ఉంచుతామన్నారు. గతేడాది మాదిరిగానే చీరల డిజైన్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఏడాది 17 రకాల రంగుల్లో 17 రకాల డిజైన్లను నేస్తున్నారు. కోటి చీరలలో దాదాపు 90% చీరలు సిరిసిల్లలో తయారవుతుండగా మిగిలినవి కరీంనగర్లో తయారవుతున్నాయి. సెప్టెంబర్ 25 నుంచి రాష్ట్రంలో బతుకమ్మ పండుగ ప్రారంభం కానుంది. ఈ ఏడాది బతుకమ్మ చీరల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం 330 కోట్లు కేటాయించింది. సిరిసిల్లలో చీరల తయారీ పూర్తయితే వాటిని ఫినిషింగ్, సార్టింగ్, ప్యాకింగ్ కోసం హైదరాబాద్కు తరలిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ఆమోదం పొందిన తర్వాత జిల్లాలకు పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. 2017 నుంచి రాష్ట్ర ప్రభుత్వం 18 ఏళ్లు పైబడిన మహిళలకు బతుకమ్మ చీరలను ఏటా పంపిణీ చేస్తోంది. ఈ ఏడాది అత్యధికంగా కోటి చీరలు అందించనుంది. ఇక 2014లో 95 లక్షలు, 2018లో 96.7 లక్షలు, 2019లో 96.5 లక్షలు, 2020లో 96.24 లక్షలు, 2021లో 96.38 లక్షలకు పైగా చీరలను పంపిణీ చేశారు. బతుకమ్మ చీరల ద్వారా వాటిని తయారు చేసే చేనేత కార్మికులే కాకుండా కూలీలు, హమాలీలు, ఆటో డ్రైవర్లు, వ్యాపారులు సహా అనుబంధ కార్మికులు కూడా ప్రభుత్వం జారీ చేసే వీటి ఆర్డర్ల ద్వారా లబ్ధి పొందుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అడ్వకేట్ కరుణాసాగర్ కి బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీనిపై అడ్వకేట్ కరుణాసాగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్ జైలుకు వెళ్లకుండా వాదించి బయటకు తీసుకువచ్చారు అడ్వకేట్ కరుణ్ సాగర్. ఆయనకు బెదిరింపులు కాల్స్ వచ్చినట్లు పోలీసులకు తెలిపారు. రాష్ట్రాల నుండే కాకుండా వివిధ దేశాల నుండి చంపుతామంటూ ఫోన్లో బెదిరించినట్లు వెల్లడించారు. ఎన్ని కాల్స్ వచ్చినా భయపడేది లేదని అన్నారు. హిందూ ధర్మం కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి నా సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలతో పాతబస్తీ అట్టుడికిపోతోంది. పాతబస్తీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎంఐఎం కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. నిరసనకారుల ఆందోళనతో పోలీసు వాహనం ధ్వంసమైంది. దీంతో పాతబస్తీకి అదనపు బలగాలు తరలించారు. కార్యకర్తలను సర్ది చెప్పేందుకు యత్నించిన పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. పోలీసు వాహనంపై యువకులు రాళ్లు రువ్వగా ముందస్తుగా పాతబస్తీలో పోలీసులు భారీగా మోహరించారు. కుత్బుల్లాపూర్ పరిధిలోని షాపూర్ నగర్ రోడ్డుపై టీఆర్ఎస్ కార్పొరేటర్లు బీజేపీకి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కార్పొరేటర్ రావుల శేషగిరి జగన్ అన్నారు. పెద్ద ఎత్తున బీజేపీ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీజేపీ దిష్టిబొమ్మ దహనం చేశారు. బీజేపీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కోలకుల జగన్, కార్పొరేటర్లు రావుల శేషగిరి, సత్యనారాయణ, హేమలత, సురేష్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తట్టుకోలేక ఎవరో ఒక ఫ్రాడ్, మరి హీ హిమ్సెల్ఫ్ హాస్ డిక్లేర్డ్ యాజ్ ఎ ఫ్రాడ్ బై ఢిల్లీ పోలీస్. ఈ మజేందర్ సింగ్ అనే ఒక అకాలీదళ లీడరు, ఈయన ఎవరైతే ఎలిగేషన్ చేస్తున్నాడో లిక్కర్ మాఫియా గురించి కవిత గారి మీద, మరి వారి కేసీఆర్ గారిని తట్టుకోలేక వారి యొక్క ఇంటర్నల్గా వారిని ఎఫెక్ట్ చేయడానికి అని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ మీద ఎలిగేషన్ చేయడం మరి బాధాకరం. మరి ఈరోజు ఈ యొక్క నిజాలు తెలుసుకోకుండా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వీరందరూ కూడా ఈరోజు మనం ముందుకొచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నామంటే కారణం మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులందరూ కూడా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేంద్ర నాయకులు మరి ఏదైతే మా కవిత మీద ఎలిగేషన్ పెట్టిరో, లిక్కర్ ఎలిగేషన్, దానికి మద్దతుగా మరి ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో షంబీపూర్ రాజు గారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున మరి నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మ కూడా తగలబెడతా ఉన్నాం. మరి కవిత మీద కానీ మా తెలంగాణ ప్రభుత్వం మీద ఎటువంటి మరి ఆరోపణలు చేసినా కూడా ఊకునేలా అని చెప్పేసి బీజేపీ నాయకులకు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా మా కవితకు మరి క్షమాపణ చెప్పి మరి వారు ఏదైతే అన్నారో మరి ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మరి పాల్గొన్నటువంటి కార్పొరేటర్లందరికీ, నాయకులందరూ కూడా పేరు పేరున జనాలు తెలియజేసుకుంటూ మరి ఎమ్మెల్సీ గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చే ఉండే మరి కార్యక్రమం రాలేకపోయారు. వారు ఆరోగ్యంగా మరి వారి అడుగుజాల్లో మరి యొక్క కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.
బీజేపీ ఢిల్లీ నాయకులకు తెలంగాణ నాయకులు అంటే చెప్పులతోని బరాబర్ అనేది మనందరం చూసాం. దాన్ని మనందరం వ్యతిరేకిస్తున్నందుకు ఇది లేనిపోయినది ఒకటి తీసి ఈరోజు కవితమ్మను బద్నాం చేస్తూ ఉన్నారు. ఖబర్దార్ బీజేపీ నాయకులారా, ఇలాంటి చేష్టలు చేస్తే మిమ్మల్ని ఇక్కడ కాదు కదా కేసీఆర్ గారు చెప్పినట్టు దేశం నుంచే తరిమి కొడతామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. దేశవ్యాప్తంగా కూడా ఆయన ఒక పలుకుబడిని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నిటి కూడా భారతదేశంలో అమలు చేయాలని ఆయన భారతదేశం అంతా కూడా తిరుగుతున్న సందర్భంలో మరి ఆయన యొక్క ఇమేజ్ని దెబ్బతీయడానికి ఈ రోజున గౌరవ మా అక్క మాజీ ఎంపీ గారు ఎమ్మెల్సీ ఇప్పుడు కవిత గారి మీద మరి అయితే ఆరోపణలు చేయటం చాలా సిగ్గుచేటైన విషయం. ప్రజలతోని డైరెక్ట్ సంబంధాలు పెట్టుకోలేక ఈ యొక్క దొడ్డిదారులను వచ్చేసి కవితక మీద ఆరోపణలు చేస్తూ మా యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని భయపెట్టాలనేది ఏదైతే చేస్తారో వీటన్ని తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ప్రజానీకం అందరూ కూడా దీన్ని ఖండిస్తూ ఈ రోజున బీజేపీ వారి యొక్క దిష్టిబొమ్మను తగలబెట్టడం జరుగుతున్నది. కార్పొరేట్ కళాశాలల అరాచకాలను అరికట్టాలంటూ ఏబీవీపీ ఇంటర్ కళాశాలల బంద్కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా మేడ్చల్ విభాగంలోని అన్ని ప్రైవేటు ఇంటర్మీడియట్ కళాశాలలో స్వచ్ఛందంగా బంద్ చేపట్టింది. ప్రభుత్వ ఇంటర్ కళాశాలకు వెళ్లిన ఏబీవీపీ నాయకులు కార్పొరేట్ కళాశాలల మాఫియా గురించి వివరించారు. అయితే బంద్కు సహకరిస్తున్న కళాశాలలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కార్పొరేట్ కాలేజీల అరాచకాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ విభాగ కన్వీనర్ శ్రీనాథ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విష్ణు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. అదే ప్రైవేట్ కాలేజీలలో మనం చదువుకోవడానికి కారణం ఏంటంటే విచ్చలవిడిగా ఫీజు తీసుకుంటున్నారు. ఫీజు ఎంత తీసుకోవాలి ఏంటిది బుక్స్ అని చెప్పి క్యాంపస్ లో ఇప్పటిదాకా బుక్స్ అమ్మొద్దు. ప్రతి ఒక్క కాలేజ్ లో ఓన్లీ బుక్స్ కే 10,000 ఫీజు తీసుకుంటున్నారు. ఓన్లీ కొన్ని బుక్స్. రాచకొండ కమిషనరేట్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాలిన్ కాలనీలో ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. నాసిర్ అనే 24 ఏళ్ల కుర్రాడిని కత్తితో పొడిచి చంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే హత్యకు పాత కక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ ఎంపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ను మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు మర్యాదపూర్వకంగా కలిశారు. జనగామ జిల్లా పాదయాత్రలో ఉన్న బండి సంజయ్ ను అరెస్టు చేసి గృహ నిర్బంధంలో పెట్టారు. విషయం తెలుసుకున్న మహేశ్వరం నియోజకవర్గంలో నిరసన కార్యక్రమంలో ఉన్న అందెల శ్రీరాములు వెంటనే కరీంనగర్ చేరుకున్నారు. సంజయ్ విషయంలో పోలీసులు కనీస మర్యాద ప్రోటోకాల్ పాటించకుండా అమర్యాదగా వ్యవహరించారని శ్రీరాములు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంగ్రామ యాత్రతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు జరుగుతున్నాయని, భయంతో సీఎం కేసీఆర్ తెలంగాణ సర్కారు కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని మండిపడ్డారు. పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు, కార్యకర్తలపై పోలీసులు దాష్టికాలను గమనిస్తున్నామని, భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వం వచ్చాక అధికారులు మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. బేషరతుగా గృహ నిర్బంధం నుంచి ఆయన ధర్నా దీక్షకు, పాదయాత్రకు అనుమతినివ్వాలని శ్రీరాములు డిమాండ్ చేశారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన హుజురాబాద్ ఎమ్మెల్యే బీజేపీ నేత ఈటల రాజేందర్ తండ్రి ఈటల మల్లయ్య పార్థివ దేహాన్ని స్వస్థలం హనుమకొండ జిల్లా కమలాపూర్కు తరలించారు. ప్రజల సందర్శనార్థం పార్థివ దేహాన్ని ఈటల ఇంట్లో ఉంచారు. పలువురు నాయకులు మల్లయ్య పార్థివ దేహానికి నివాళులర్పించారు. మధ్యాహ్నం అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు వెల్లడించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లయ్య హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు. నిర్మల్ జిల్లా బాసరా ట్రిపుల్-ఐటీ విద్యార్థి ఆత్మహత్య ఎంతో బాధాకరమంటూ బడంగ్పేట్ బీజేవైఎం ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. బాసరా విద్యార్థులపై అక్రమంగా కేసులు చేసి చిత్రహింసలకు గురి చేయడంతోనే మానసికంగా కుంగిపోయి విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారని వాపోయారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దిష్టిబొమ్మను బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ వద్ద దహనం చేశారు. విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల మంత్రి సబితా ఇంద్రారెడ్డిని బడంగ్పేట కార్పొరేషన్లో తిరగనివ్వమంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్, బడంగ్పేట బీజేవైఎం అధ్యక్షుడు రాళ్లగూడ రామకృష్ణారెడ్డి, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం సబితా ఇంద్రారెడ్డి సబితా ఇంద్రారెడ్డి
సబితా ఇంద్రారెడ్డి కేసీఆర్ కేసీఆర్ చెట్టు మీద దొంగ చెట్టు మీద దొంగ సాలు సబితక్క సాలు సబితక్క సాలు సబితక్క సాలు సబితక్క బాయ్ బాయ్ భారత్ మాతా కీ కేసీఆర్ 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 ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం మీద దొంగ చెట్టు మీద దొంగ చెట్టు మీద దొంగ విద్యాశాఖ మంత్రి భారత్లో కరోనా వ్యాప్తి నిలకడగానే ఉంది. మొన్నటి వరకు 20,000 దాటిన కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా దేశంలో 10,649 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొన్నటితో పోలిస్తే 2,000 పై చిలుకు కేసులు పెరిగాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 96,442 యాక్టివ్ కేసులున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 2.62% నమోదైంది. వారపు పాజిటివిటీ రేటు 3.32% ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. అల్లు అర్జున్ హీరోగా ఆ మధ్యనొచ్చిన పుష్ప సంచలన విజయాన్ని సాధించింది. దీంతో ఆ సినిమాకి సీక్వెల్ గా పుష్ప 2 రూపొందనుంది. రీసెంట్ గా ఈ సినిమా పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. వచ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత బోయపాటితో గానీ కొరటాలతో గానీ బన్నీ సినిమా ఉంటుందని అంతా అనుకున్నారు. అందుకు కారణం గతంలోనే వాళ్ళు ఆయనకి కథ చెప్పి ఒప్పించడం. అయితే వాళ్ళతో కంటే ముందుగా పరశురాం దర్శకత్వంలో బన్నీ ఒక సినిమా చేయనున్నాడని అంటున్నారు. రీసెంట్ గా ఆయన వినిపించిన లైన్ అందుకు కారణమని అంటున్నారు. మెడికల్ మాఫియా నేపథ్యంలో పరశురాం వినిపించిన లైన్ మరింత ఇంట్రెస్టింగ్ గా అనిపించడంతో పూర్తి కథను రెడీ చేసి చెప్పమన్నాడని అంటున్నారు. ప్రస్తుతం పరశురాం అదే పనిలో ఉన్నాడని చెబుతున్నారు. ఈలోగా చైతూతో ఆయన ఒక సినిమా చేయవలసి ఉంది. కానీ ఆ ప్రాజెక్టును చైతూ హోల్డ్ లో పెట్టాడనే టాక్ నిన్న మొన్నటి వరకు వర్షాలతో సమస్యలను ఎదుర్కొంటున్న ప్రజలు ఇప్పుడు ఉక్కపోతతో బాధపడుతున్నారు. తెలంగాణలో కొన్ని జిల్లాలో వరదలు ముంచెత్తాయి. ఇప్పటికీ ఇంకొన్ని ప్రాంతాల్లో చెదురు బుదురు వానలు పడుతూ ఉన్నాయి. పరిస్థితి ఇలా ఉంటే హైదరాబాద్ లో మాత్రం వేసవిని తలపిస్తోంది. గత 2-3 రోజుల నుంచి ఇక్కడి ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. నైరుతి రుతుపవనాలు బలహీనపడటంతో వరుణుడు ముఖం చాటేశాడు. దీంతో అక్కడక్కడ జల్లులు పడుతున్నా మిగిలిన ప్రాంతాల ప్రజలు మాత్రం అధిక ఉష్ణోగ్రతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రాత్రి వాతావరణం కూడా వేడిగా ఉంటుంది. సాధారణం కంటే 2-3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. వాతావరణంలో రేడియేషన్ తీవ్రత ఎక్కువగా ఉందని, ఫలితంగా ఎండలు భరించలేనంతగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాతావరణ మార్పుల కారణంగా ఈ పరిస్థితి చోటు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.